కరీంనగర్ లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్లాన్ లోపల ఈరోజు ఇక్కడ హాస్పిటల్ లోపల మనము క్యాంపు ఉచిత వైద్య శిబిరము ఆయుష్ సంబంధించింది పెడుతూ ఈరోజు హోమియో డే అంటే ఈ యొక్క హోమియో వైద్య విధానాన్ని కనుక్కున్నటువంటి శామిల్ గారి 271 సంవత్సరం బర్త్డే కూడా జరుపుతూ ఆయనని స్మరించుకుంటూ అతను కూడా ఇంకొక డాక్టర్ చెప్పినట్టు అలోపతి డాక్టర్ అయిన కొన్ని మొండి వ్యాధులకు ఈ వైద్య విధానాన్ని కనుగొని దీనిని ప్రజలకు చేరువ చేయడానికి చేసినటువంటి మాయని ఈరోజు మనము అభినందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రోగానికి ఎవరు గొప్ప అని కాదు, రోగికి ఏ వైద్య విధానము ఏ వైద్య చికిత్స ఇస్తే అతనికి ఉపశమనం దొరుకుతుందో అతను గొప్ప వైద్యుడైతాడు. అతడు ఎప్పటికి కూడా అతన్ని గుర్తుంచుకుంటారు వాళ్ళ జీవితం లోపల. అందుకోసమే ఇప్పుడు అల్లోపతియా, హోమియోపతియా, ఆయుర్వేద, సిద్ధ అనేటువంటిది కాదు. అందుకోసమే ఇంకా ముందు ముందు ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కలిపినటువంటి కోర్సును కూడా త్వరలో తీసుకురాబోతున్నారు. కాబట్టి ఒకటే రూఫ్ కింద ఈ యొక్క వైద్య విధానాలు అన్నీ ఉంటే కొన్ని క్రానిక్ డిసీజ్ కేసుకి కొన్ని వైద్య విధానాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెరాలసిస్ పేషెంట్ ఉంటే అతనికి ఆయుర్వేదము చేయడం జరుగుతుంది. తర్వాత ఇట్లాంటి హోమియో కూడా కొన్ని వాటికి స్పెషాలిటీ ఇబ్బందులు ఉన్న వాటికి కూడా ఇవాళ రేపు మోడర్న్ మెడిసిన్ కొన్నిటికి పని చేయకపోతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ ఏదైతే వైద్య విధానాన్ని ఎంచుకునేటువంటి విధానం కూడా రాబోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు అందరూ ఆయుర్వేద, ఆయుష్, తర్వాత హోమియో వాళ్ళు కూడా అందరు ఇక్కడ ఉన్నారు వైద్యులు. సో వాళ్ళు ఇచ్చేటువంటి అంటే చాలా మటుకు అపోహలు ఏ విధంగా ఉంటాయని కూడా ఇక్కడ రాయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క లిస్టు చూడండి, ఎందుకంటే అసలు విషయం వేరు, ప్రచారంలో ఉన్నటువంటిది వేరు. కాబట్టి అందరూ కూడా మీరు చూస్తే నిజం ఏంటిది అబద్ధం ఏంటిది అనేది తేలిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏ వైద్య విధానం మెరుగ్గా పనిచేస్తుంది, రోగికి ఏ విధంగా ఉపశమనం కలుగుతుంది, తర్వాత దీనికోసము లక్షలు పెట్టి వైద్యుల దగ్గరికి కానీ పరీక్షలకు కానీ పోవలసినటువంటి కాకుండా సింపుల్ వైద్యంతో పోయేటివి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి దీన్ని అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఎగ్జిబిషన్ పెడుతూ మీకు ఈ వైద్య విధానంలో ఉన్నటువంటి ఏమేమి మందులు అవైలబుల్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ డిస్ప్లే పెడుతూ మీకు అవసరమైన చికిత్సకు మందులు కూడా వైద్యులు ఇస్తారు. కాబట్టి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఇక్కడికి వచ్చిన ప్రజలు వినియోగించుకోవాలని నేను కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. 99 డేస్ ప్రజాపాలన పురస్కరించుకొని ఈరోజు ఆయుష్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఆయుష్ అంటే ఆయుర్వేదం, యునాని, హోమియో అండ్ న్యాచురోపతి. దీంట్లో పురస్కరించుకొని ఈరోజు హోమియోపతిని స్పెషల్గా ఈరోజు ఏంటంటే సామ్యుల్ హానిమన్ ఈ హోమియోపతిని మెడిసిన్ ఇన్వెంటర్ అంటే కనిపెట్టిన ఆయన పితామహుడు. ఆయన ఈరోజు ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ క్యాంపు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన బేసికల్గా ఆయన అలోపతి డాక్టరే, కాకపోతే కొన్ని మొండి డిసీజులకు ఆయన దాన్ని కంప్లీట్ క్యూర్ చేయలేకపోయాడు. అయితే ఒకసారి ఆయనకి ఏమైందంటే బాగా చిల్స్ వచ్చి ఒక బెరడ ఉంటుంది అనమాట, సింకోని బెరడ అని. ఆయన దాన్ని తినడం జరిగింది. తింటే ఆయనకు చలి వచ్చింది ఆ మెడిసిన్ తీసుకుంటే. అయితే ఇదేదో ఉందని చెప్పి హోమియోపతిలో అది ఆయుర్వేపతిలో కూడా మనకు మలేరియాలో కూడా ఆయనకు చిల్స్ వస్తాయి కాబట్టి ఆయనకు మలేరియాలో మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే అది క్యూర్ అయింది. అంటే ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అదే సిమ్టమ్స్ మెడిసిన్ ఇస్తే మనకు డిసీజ్ క్యూర్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన దానిపైన దీని మీద మెడిసిన్ కనిపెట్టాలనే ఉద్దేశంతోనే దానిపై ఈ హోమియోపతి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అంటే సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు అనమాట. అంటే ఏదైతే రోగ లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలు కలిగించే మెడిసిన్ ఇస్తామన్నమాట. దానికి బాడీలో ఉండే దాన్ని మన యొక్క రెసిస్టెన్స్ పవర్ను
దాన్ని ఇంప్రూవ్ చేసి మన మెడిసిన్ ఇది మన డిసీజ్ క్యూర్ చేస్తుంది అనమాట. అందుకోసము హోమియోపతి గురించి మనం చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే అందరూ ఒకే రకమైన మెడిసిన్ ఇస్తారు, అందరికి ఒకటే రకమైన తెల్ల గుళికలు ఇస్తారు అనే ఒక అపోహలు ఉన్నాయి. అవి కావు. మాకు చాలా హోమియోపతిలో చాలా డ్రగ్స్ ఉంటాయి. అల్లోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ కొన్ని మినిమల్ డ్రగ్స్ అంటే 100-200 మంది ఉండొచ్చు, కానీ హోమియోపతిలో ఒక 1000-2000 మందుల వరకు ఉన్నాయి. అది ఎవరికి తెలియదు. చాలా మంది ఏంటంటే అందరు తెల్ల పిల్స్ మీదనే మేము డైల్యూట్ కల్పిస్తాం కాబట్టి అందరూ ఇదే మెడిసిన్ మాకు అందరికి ఇదే ఇస్తారని ఒక అపోహ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు నాకు 271 పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి దానికి సందర్భంగా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో షుగరు, బీపీ, ఆయుర్వేదిక్ హోమియోపతి కూడా ఇస్తారు. ఆయుర్వేదిక్ యునాని కూడా ఇక్కడ ఇస్తారు. మీకు కావాల్సిన మెడిసిన్స్ మీరు చూపించుకోండి, మీరు చేసుకోండి. Department of Ayush Telangana, as per the part of Praja Palana Pragati Palinka 99 days program, today on 10th April is Ayush Day and Homeo Day. We have conducted yoga camp in the morning session in the stadium, and now mega health camp is conducted at Ayush Hospital. This is the 27th 271st birthday of Samuel Hahnemann. Now in the camp there are above 100-200 patients. Doctors are there seeing Homeo, Ayurvedic and Unani. Thank you. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచిన 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరీంనగర్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉదయం యోగా డిమాన్స్ట్రేషన్ మరియు రామ్నగర్లోని ఆయుష్ ఆసుపత్రిలో హోమియో, యునాని, ఆయుర్వేద పద్ధతుల ద్వారా ఉచిత వైద్య శిబిరము మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ గారు, మిగతా యునాని డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ యస్రూఫ్ సుల్తానా గారు, డాక్టర్ శేఖర్ గారు, మిగతా ఆయుష్ సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కరీంనగర్ ప్రాంతంలోని చాలామంది యోగాకు పార్టిసిపేట్ చేసి యోగా ఆసనాలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన యోగా ఆయుష్ క్యాంపులో 300-400 మంది వరకు ఇప్పటికీ వైద్య చికిత్స జరిగినాయి. అందరికీ విస్తృతంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నుంచి ఈరోజు రామ్నగర్లోని ఆయుర్వేద అండ్ హోమియో, యునాని మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సక్సెస్ఫుల్గా ఈ క్యాంపుని రన్ చేస్తున్నాము. అలాగే ఈ క్యాంపులు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి బీపీ మరియు షుగర్ టెస్టులు కూడా నిర్వహించి వాళ్ళకు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ వెంకటరమణ సార్, డిఎంహెచ్ఓ సార్ గారు కూడా వచ్చి క్యాంపులో పాల్గొనడం జరిగింది.